హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ఫుల్ వ్లాగ్ స్టార్స్. ఈ బట్టలన్నీ ఏంటి అనుకుంటుర్రా? ఈ రోజు మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. బర్త్డే ఎవరిది అంటే శివాంశిది. శివాంశ్ ఫస్ట్ బర్త్డేకి. సో ఈ బట్టలు ప్యాక్ చేసేసుకొని అన్ని మేకప్ మెటీరియల్స్, జ్యువెలరీస్ అన్ని ప్యాక్ చేసేసుకొని సొనక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. నాకు వచ్చినట్టు మడత పెట్టేసిన. మేము ఎడికైనా పోయినప్పుడు ఈ బ్యాగులు ఎందుకు తీసుకోతాం తెలుసా? ఎడికైనా పోతే ఇట్లాంటి బ్యాగులు పట్టుకోవాలంటే మాకు కొంచెం సిగ్గు. ఇట్లాంటి బ్యాగ్స్ అనుకో కాలేజ్కి పోతున్నట్టు ఉంటది కదా, అందుకే ఇట్లాంటి బ్యాగ్ తీసుకోవద్దు. ఇందులోనే కుక్కి పెట్టేస్తున్నా పట్టినన్ని బ్యాగ్స్ అయితే ఫినిష్ అవుతాయి. పట్టట్లేదు, పట్టేసింది. చలో బ్యాగ్ ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయిన ముగ్గురం ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి. ఇంకా అందరు అయితే ఈవినింగ్ వస్తారు, ఫంక్షన్ కి డైరెక్ట్ వచ్చేస్తారు. డైరెక్ట్ ఫస్ట్ ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వచ్చేసినాము అక్క వాళ్ళ ఇంటికి. అక్క మాత్రం కనిపిస్తలేదు. వచ్చేసినాము. ఏం చేస్తున్నావు? ఇగో అక్క వాళ్ళ డ్రెస్ సెట్ చేస్తున్నా. అది అక్కదా? ఇదేమో ఇది అక్కది, ఇది చిటి బాబుది. చిటికి నీ డ్రెస్ ఏది? ఆహో ఇది నీదా? బాగుంది చిటికి. బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్. అయ్యా పండక్కి ఇచ్చిందా అది? కాదని చెప్పు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. డాడీ తెచ్చిండంట పండు, అట్లా అబద్ధం చెప్పొద్దు కదా. సో ఇదే చిట్టి బాబు డ్రెస్. బాగుంది కదా కలర్ కూడా. చుట్కీ పాప డ్రెస్ వేసుకుంటావా? నచ్చిందా నీకు? ఓ ఇది అక్క డ్రెస్. రెడీ అయిపోయాము. ఇంకా అక్క వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు బాబుని తీసుకొని ఫంక్షన్ హాల్కి. ఇప్పుడు మేము కూడా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి డైరెక్ట్ గా. మమ్మీ వాళ్ళు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారంటే ఇంకా వాళ్ళు డైరెక్ట్ ఫంక్షన్ హాల్కి వచ్చేస్తారు. వచ్చేసినాం ఫంక్షన్ హాల్కి. డెకరేషన్ మొత్తం క్యూట్గా ఉంది కదా. ఇక్కడికి వచ్చాక షాక్ అయినాం ఏంటంటే కెమెరామ్యాన్స్ ఖాళీ చైర్స్ తప్ప ఎవరు కనిపిస్తలేరు. మాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. అట్లీస్ట్ ఒక్క ఫంక్షన్కైనా ఫాస్ట్గా వచ్చేసినామని. ఇప్పుడే బర్త్డే బాయ్ని లోపలికి తీసుకొచ్చినారు. ఇప్పుడు స్టేజ్ పైకి తీసుకెళ్ళిపోతారు బాబుని. ఇంకా ఎవ్వరు రాలేదు కదా, అందుకే బాబుని స్టేజ్ పైకి తీసుకెళ్లి అక్క వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్నారు కొద్దిసేపు. అలా ఫోటోషూట్ అయిపోయినాక ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసేస్తారు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇంట్లో ఫంక్షన్ అంటేనే ఇంకా హ్యాపీనెస్. అందరు వస్తారు, అందరినీ కలుస్తాం, అందరితో ఎంజాయ్ చేస్తామని. ఇంకా కలిసామంటే ఖాళీగా ఉంటామా? ముచ్చట్లు కంపల్సరీ కదా. ఇంకా అందరం గ్యాదర్ అయ్యి ముచ్చట్లు పెట్టుకుంటాం. అలానే కజిన్స్ అందరం కలిసి స్టేజ్ ఎక్కి ఒక హాయ్ చెప్పుకున్నాం అందరికి. వచ్చింది. ఫైనల్ గా ఫంక్షన్ కంప్లీట్ అయింది. మా గ్యాంగ్ చూడండి. ఈడో పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నారా? ఏం తింటున్నావు పిన్ని? ఈమె చూడు సైలెంట్ గా ఎటో చూస్తుంది. నాకెందుకని. ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటంటే పండు బర్త్డే కూడా ఈ రోజే. ఇంకా అందరం ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పి ఒక చిన్న కేక్ తెప్పించి పండుతోటి ఇక్కడే కట్ చేయించాం. ఎందుకంటే తనకు కూడా ఒక స్మాల్ మెమరీ గుర్తుంటుంది కదా ఎప్పటికైనా. హలో గాయ్స్, ఈరోజు నా బర్త్డే 12 తర్వాత నేను చేసుకుంటున్నా. అంటే బర్త్డే అయిపోయినాక బర్త్డే చేసుకుంటున్నా నేను. అది కూడా శివాన్స్ది
నేమ్ తీసేసి నా నేమ్ పెట్టకుండా హ్యాపీ బర్త్డే అని చెప్పి పెట్టి కేక్ కోపిస్తుంది. ఆడనే వెడ్డింగ్. ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Pandu, to dear Pandu. Happy birthday to you. Happy birthday to సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాం. అందరం ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్ హ్యాపీ కూడా అందరం కలిసామని చెప్పేసి మా గ్యాంగ్ అంతా అక్కడ కూర్చున్నారు. బాయ్ బాయ్.